వీక్షకులందరికీ నమస్కారం. జూలై మాసమందు ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నాయి అనేటువంటి విషయంలోకి వెళ్లే ముందు జూలై మాసంలో ఉండేటువంటి గ్రహ స్థితిని మనం గమనించాలి. ఒక జూలై నెలలోనే చాలా విచిత్రమైనటువంటి స్థితి కనబడుతూ ఉన్నది. 14వ తారీఖు నాడే మొత్తం గ్రహాల యొక్క మార్పు అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి విషయంగా చెప్పచ్చు. 14వ తారీఖునే శని వక్రగతిని ప్రారంభం చేస్తారు. అంటే ఇప్పుడు మీనరాశిలో సంచరిస్తూ ఉన్నటువంటి శనేశ్వరుడు వక్రగతిని ప్రారంభం చేసి నవంబర్ 12వ తారీఖు వరకు వక్రించి ప్రయాణం చేయబోతూ ఉన్నారు. దీని తాలూకు ప్రభావం ఉంటుంది. ఇది 14వ తారీఖునే ప్రారంభం అవుతుంది. అలాగే 14వ తారీఖు నుండి దక్షిణాయనం ప్రారంభం. అంటే సూర్యుడు మిథున రాశిని వదిలిపెట్టి కర్కాటక సంక్రమణం చేసేటువంటి పుణ్యకాలం కూడా 14. అలాగే సింహరాశి యందు సంచరిస్తూ ఉన్నటువంటి కుజుడు 14వ తారీఖు నాడే సింహరాశిని వదిలిపెట్టి ఉత్తర ఫల్గుని 2వ పాదంలోకి కన్యా రాశిలోకి ప్రవేశించేటువంటి రోజు 14వ తారీఖే. అలాగే 14వ తారీఖు నాడే వృషభ రాశి యందు స్వక్షేత్రంలో సంచరిస్తూ ఉన్నటువంటి శుక్రుడు మిథునంలోకి ప్రవేశం చేస్తారంటే మిథున సంక్రమణం శుక్రుడికి 14వ తారీఖు నాడే. అలాగే జూలై 14వ తారీఖు నాడే బుధుడు వక్రగతిని ప్రారంభం చేయబోతూ ఉన్నారు. ఇక్కడ చూడండి, కుజుడు, రవి అలాగే శుక్రుడు ఈ 3 గ్రహాలు కూడా 14వ తారీఖున సంక్రమణం చేయబోతూ ఉంటే శనేశ్వరుడు అలాగే బుధుడు ఈ 2 గ్రహాలు కూడా తమ యొక్క వక్రగతిని ప్రారంభం చేయబోతూ ఉన్నాయి. బుధుడు అయితే ఆయన ఉన్నటువంటి రాశి కర్కాటకంలోనే వక్రించి సంచారం చేయబోతూ ఉన్నారు. ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. అంటే 14వ తారీఖు నాడు ఒక్కరోజు నాడే 5 గ్రహాల తాలూకు కదలికలు జరగడం అనేటువంటిది కూడా ఆ రోజుకి ఎంతో ప్రాముఖ్యతని సంతరించుకోబోతూ ఉన్నది. కాబట్టి ఇది ముఖ్యమైనటువంటి డేటు. ఇది ద్వాదశ రాశుల వారి యొక్క జీవన గమనాన్ని మార్చేటువంటి డేటుగా మనం చెప్పవచ్చు. సరే, ఇలా ఉన్నప్పుడు గ్రహస్థితిని పరిశీలిస్తే మరి ఈ మాసంలో శనేశ్వరుడు మీనమందు సంచారం చేస్తూ ఉన్నారు. వక్రించిన మీనంలోనే ఉంటారు. 14వ తారీఖు వరకు రవి మిథునంలో ఉంటారు. 14 తర్వాత కర్కాటకానికి వస్తారు. అలాగే రాహుకేతువులు కుంభరాశి యందు సింహరాశి యందు సంచారం చేస్తూ ఉన్నారు. కుజుడు 14 వరకు సింహమందు తదుపరి కన్య యందు సంచారం చేస్తారు. అలాగే రవి యొక్క సంచారం కూడా 2 రాశుల్లోనే ఉంటుంది. ఇలా ఇటువంటి గోచార పరిస్థితి దృష్ట్యా ద్వాదశ రాశుల వారికి మనం ఉండేటువంటి ఫలితాలను కూడా అలాగే ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటి అంటే ఈ జూలై నెలలోనే గురుమౌఢ్యమి అనేటువంటిది కూడా వెళ్ళిపోబోతూ ఉన్నది. ఆల్మోస్ట్ జూన్ నెలలో వచ్చినటువంటి ఈ గురుమౌఢ్యమి కొంతకాలం పాటు ఉన్నది. ఆ గురుమౌఢ్యమి జూలై 7వ తారీఖు తోటి వెళ్ళిపోతూ ఉన్నది. ఈ గురుమౌఢ్యమి వెళ్ళిపోయినా కూడా ఆషాఢ మాసం కాబట్టి ఇది శూన్యమాసము అంటారు. ఈ శూన్యమాసంలో ఏ విధమైనటువంటి శుభ కార్యక్రమాలు చేయకూడదు. అంటే వివాహాది ఉపనయనాది క్రతువులు, శంకుస్థాపనలు అంటే గృహారంభాలు, గృహప్రవేశాలు ఇలాంటివి కూడా చేయకూడదు. అలాగే ఈ మాసానికి ఇంకొక ప్రాముఖ్యత ఉన్నది. ఏమిటి అంటే మాస శివరాత్రి, ఆరుద్ర నక్షత్రం 2 కూడా కలిపొచ్చేటువంటి మాసం ఈ మాసం. కాబట్టి ఆ ఆరుద్ర మాస శివరాత్రి మరి 2 శివ సంబంధమైనటువంటివే కాబట్టి దాన్ని పురస్కరించడం కూడా మన భవిష్యదర్శిని సంస్థ ఆధ్వర్యంలో 3 రోజుల పాటు మహారుద్ర యాగాన్ని పాలకొల్లులో నిర్వహించబోతూ ఉన్నాం. ఆ విషయం గురించి కూడా త్వరలోనే వీడియో చేస్తాను. అయితే ఇది ఈ మాసం యొక్క ప్రాముఖ్యత. అలాగే ద్వాదశ రాశుల వారికి కూడా ఈ మాసంలో ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నాయో కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం. మేషరాశి వారికి జూలై మాసంలో ఉండేటువంటి గ్రహస్థితిని గమనించినప్పుడు 3వ స్థానమందు గురుడు ప్రతికూలమైన ఫలితాలను ఇస్తూ ఉన్నారు. అలాగే తృతీయమందు రవి 14వ తారీఖు వరకు యోగిస్తున్నారు. బుధగ్రహం, శుక్రగ్రహాల తాలూకు అనుకూలతలు కనబడుతూ ఉన్నాయి. అలాగే కుజుడు 14వ తారీఖు దాటాక షష్ఠ స్థానమందు యోగిస్తూ ఉన్నారు. రాహు లాభస్థానమందు యోగిస్తూ ఉన్నారు. 14వ తారీఖు దాటాక శని యొక్క వక్రగతి మూలాన కూడా కొంత ఏలినాటి శని ప్రభావం నుండి ఉపశమనం కలిగించేటువంటి పరిస్థితులు ఉండబోతూ ఉన్నాయి. కాబట్టి ఈ జూలై నెలని 2 భాగాల కింద విభజిస్తే 14వ తారీఖుకి ముందు, 14వ తారీఖు తర్వాత. ఇక్కడ 14వ తారీఖుకి ముందు రవిగ్రహం, శుక్రగ్రహం అలాగే బుధుడు ఈ 3 గ్రహాలు యోగిస్తే 14వ తారీఖు దాటాక కుజుడు, శనేశ్వరుడు, రాహువు ఇత్యాది గ్రహాల తాలూకు అనుకూలతలు ఉన్నాయి. కాబట్టి మేజర్ గా ఈ రాశి వారికి వచ్చేటువంటి ప్రాబ్లం ఏమీ కూడా కనబడడం లేదు. కారణం ఏంటి అంటే ఈ నెలలో
రెండు భాగాలుగా విభజించుకున్నప్పుడు ఒక భాగంలో ప్రధానమైన 3 గ్రహాలు, రెండవ భాగంలో ప్రధానమైన 3 గ్రహాలు కూడా అనుకూలంగా ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో ఆర్థిక పరమైనటువంటి సమస్యలు రావడానికి అవకాశాలు తక్కువ. అలాగే ఉద్యోగపరమైనటువంటి సమస్యలు రావడానికి అవకాశాలు తక్కువ. ఒకవేళ ఏదైనా ఈ మేషరాశి వారు కావాలని ఉద్యోగం మారాలి అనుకున్నా పరిస్థితులు సహకరిస్తాయే తప్పితే ఇబ్బంది పెట్టేటువంటి వాతావరణం ఉండదు. అలాగే ఆరోగ్య సంబంధమైనటువంటి విషయాల్లో కూడా కొంత ఉన్నతి అనేటువంటిది కనబడుతూ ఉన్నది. కుటుంబపరమైనటువంటి వ్యవహారాలు, కుటుంబపరమైనటువంటి విషయాలు కూడా ఈ రాశి వారికి ఈ మాసంలో సానుకూలంగానే గోచరిస్తూ ఉన్నాయి. ఇక్కడ ప్రధానంగా ఏంటి అంటే 14కి ముందు కన్నా 14వ తారీఖు తర్వాత ఉండే గ్రహస్థితి ఇంకా బాగుంది. ఎందుకు? శని వక్రించడం ఒకటి అనుకూలమైతే షష్ఠకుజుడు ప్రధానంగా ఈ రాశ్యాధిపతి ఉపజయ స్థానంలో ఉండడం, శత్రు స్థానము, రోగస్థానము, రుణస్థానమందు కుజుడు యోగించడం వల్ల అర్ధలాభో వస్త్రలాభ ధాన్యలాభ యశస్తథ అన్నారు. అంటే రుణ బాధల నుండి, రోగ బాధల నుండి ఉపశమనాన్ని పొందడానికి. అలాగే శనేశ్వరుని యొక్క వక్రగతి, రాహు యొక్క లాభస్థాన స్థితి కూడా చాలా అద్భుతంగా యోగిస్తాయి. ఇక్కడ ఉదాహరణకి ఎక్కడో విదేశాల్లో ఉన్నారు మేషరాశి వారు, వారికి ఉద్యోగ సంబంధమైన చికాకులు ఉన్నాయి, ఉద్యోగం దొరకట్లేదు, లేదా ఉద్యోగం పోయింది, కొత్త దాని కోసం ప్రయత్నం చేస్తున్నారు. అటువంటి వారికి ఈ గ్రహస్థితి చక్కటి ఉద్యోగాన్ని ఇస్తుంది. అనగా ఈ స్వదేశంలోనే కాదు విదేశాల్లో ఉండేటువంటి మేషరాశి వారికి సైతం ఈ గ్రహస్థితి యోగిస్తుంది. అయితే ఇది ఎప్పటి నుండి? 14వ తారీఖు నుండి మాత్రం. ఈ విషయాన్ని ప్రధానంగా దృష్టిలో పెట్టుకోవాలి. అలాగే ఈ మేషరాశి వారు నూతన గృహాలకి సంబంధించినటువంటి విషయాలు, నూతన వాహనానికి సంబంధించినటువంటి విషయాలు, శుభ కార్యక్రమాలకి సంబంధించినటువంటి విషయాలు, ఇవన్నీ కూడా చాలా చక్కగా అనుకూలించడానికి అవకాశం ఉంటుంది. ఇది అద్భుతమైనటువంటి మాసము. గత మాసంతో పోల్చుకుంటే జూలై నెలలో మెరుగైనటువంటి ఫలితాలే ఉన్నాయి. కాబట్టి మరిన్ని అనుకూలమైనటువంటి ఫలితాలని మేషరాశి వారు పొందడానికి గురువు యొక్క బలాన్ని పెంచుకోవాలి. కాబట్టి గురువారాలు నిష్టగా ఉండడం, ప్రతి గురువారం నాడు శనగలు గాని, పసుపు రంగు పళ్ళు గాని, స్వీట్లు గాని ఇటువంటివి దానం చేస్తూ ఉండడం, పసుపు రంగు వస్త్రాలు దానం చేస్తూ ఉండడం, ఇటువంటివి చేస్తూ ఉండడం, ప్రతిరోజు దక్షిణామూర్తి యొక్క స్తోత్ర పారాయణ చేస్తూ ఉండడం కూడా మంచి ఫలితాలను తీసుకొస్తుంది. స్వస్తి.